గత నెలలో తనపై వచ్చిన అసత్య ఆరోపణలతో కొన్ని మీడియా పత్రికల్లో వచ్చిన వార్తలను అను సయ్యద్ అనే మహిళ ఖండించారు. ఈ సందర్భంగా విజయవాడ లబ్బిపేటలో జరిగిన మీడియా సమావేశంలో బాధితురాలు మాట్లాడుతూ 6 పెళ్లిళ్లు చేసుకున్నాను, పెద్ద పెద్ద ధనవంతులకు వలవేస్తాను అంటూ విషం చిమ్మే వదంతుల వల్ల తన కుటుంబం, తన భర్త కుటుంబం పరువు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళపై అసత్య ఆరోపణలు వచ్చినప్పుడు నిజమా కాదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత మీడియాపై ఉందని అన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న జ్వాలా చౌదరి, పిల్ల పవన్, శాంతి, భారతి, రాజ్ కుమార్ అనే వ్యక్తులపై పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. తనకు వెంటనే న్యాయం చేసిన పటమట పోలీసులకు, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వెళ్ళి ఇలా పెళ్ళయింది, ఇలా తప్పంటే నేను అక్కడి నుంచి వచ్చేసాను సార్. ఎందుకంటే అది లీగల్ గా కూడా చెల్లదు. కాబట్టి నాకు నా బిడ్డకి సేఫ్టీ ఉండాలి. నాది నా పర్సనల్ లైఫ్ సార్. నేను చట్టపరంగా నేను వెళ్ళి పెళ్లి చేసుకున్నాను. దాన్ని వాళ్ళు రకరకాలుగా నేనేదో పబ్బుల దగ్గర గాలం వేస్తానని, లేకపోతే నేను సింగర్ అని, అసలు నేను ఏ పబ్బులో పాట పాడాను నాకు తెలియచేయండి. నాకు తెలియదు కూడా, నాకు తెలియదు. ఇలా అని లేనిపోయిన ఎలిగేషన్స్ చేసి నన్ను బద్నాం చేసి, నేను ఇప్పుడు ఎవరినైతే పెళ్లి చేసుకున్నానో వాళ్ళ కుటుంబాన్ని, మా కుటుంబాన్ని నాశనం చేయడానికి వీళ్ళు పన్నాగం పడ్డారు. అది ఎందుకని కూడా వాళ్ళకే తెలియాలి. నా ఎదుగుదల చూడలేకే నేను పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తాను సార్. వాళ్ళు ఇంకా అక్కడే ఉండిపోయారు. వాళ్ళు చేసేవన్నీ ఇల్లీగల్ దందాలు. వాళ్ళకు కూడా మీరు కనుక్కుంటే వాళ్ళ దందాలన్నీ బయటపడతాయి. మొన్నే రీసెంట్ గా కూడా దీంట్లో ఒక గ్రూప్ లో అమ్మాయి కూడా రీసెంట్ గా జైలుకి కూడా వెళ్ళొచ్చింది. అదేదో మనసులో పెట్టుకుని లేకపోతే ఇది పెట్టుకుని మరి ఎందుకు కుట్ర పన్నారో నాకైతే తెలియదు సార్. సో కాబట్టి అది రాంగ్ ఎలిగేషన్ అని నేను నిన్నే పడమట పోలీస్ స్టేషన్ వారికి నేను వెళ్ళి చెప్పగా వాళ్ళు వెంటనే స్పందించారు. నాకు తగిన న్యాయం జరిగింది సార్ వారి దగ్గర నుంచి. సో అందుకే మీడియా వారందరికి కూడా నేను చెప్పుకుందాము అని చెప్పి మీ అందరినీ కూడా నేను పిలవడం జరిగింది సార్.